యూజువల్‌గా మనకొక 10 మంది పిల్లలవ్వట్లేదు అని వస్తే చాలా మటికి అంటే 5-6 మటికి పీసీఓడి ప్రాబ్లమ్ చూడటం అనేది చాలా సహజంగా చూస్తుంటాం. ఈ పీసీఓడి వాళ్ళలో చాలా డౌట్స్ ఉంటాయి. చాలా మిత్స్ ఉంటాయి. పీసీఓడి ఉంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ న్యాచురల్‌గా రాదా మేడం? పీసీఓడి ఉంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తాయా? పీసీఓడి ట్రీట్మెంట్ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలా? ఖచ్చితంగా లాప్రోస్కోపీ చేసి పీసీఓడిని బ్లాస్ట్ చేసుకున్న తర్వాతే ట్రీట్మెంట్స్ తీసుకోవాలా? ఒక్కసారి పీసీఓడికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది మళ్ళీ మళ్ళీ రాదా? ఇలాంటి చాలా డౌట్స్, చాలా అనుమానాలు బ్రెయిన్‌లో ఉంటాయి. సో, మనం ఈ వీడియోలో అసలు ఫస్ట్ పీసీఓడి అంటే ఏంటి? వీళ్ళల్లో ఎగ్జాక్ట్‌గా ప్రాబ్లమ్ ఎక్కడుంటుంది? పీసీఓడి వాళ్ళల్లో ట్రీట్మెంట్స్ అంటే సహజంగా రోజువారీ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? న్యాచురల్ రెమెడీస్ ఎలా తీసుకోవాలి న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వేదానికి? వీళ్ళలో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? అన్న టాపిక్స్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యూజువల్‌గా అసలు ఫస్ట్ పీసీఓడి అంటే ఏంటి అనంటే, ఆడవాళ్ళకి ఎగ్ బ్యాగ్‌లో ఎగ్స్ అనేవి పీరియడ్స్ వచ్చినప్పుడు రావడం అనేవి స్టార్ట్ అవుతాయండి. అందులో నుంచి ఇటు 8 ఎగ్స్ జనరల్‌గా వస్తుంటాయి. అందులో నుంచి మనం ఏం చేయకుండానే నెలకి ఒక ఎగ్ చిన్న ఎగ్ నుంచి పెద్దగా అయ్యి 20 సైజ్ వచ్చాక రిలీజ్ అయ్యి ట్యూబ్‌లలోకి వస్తుంది. ఆ టైంలో భార్యాభర్త కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఉంటుంది, లేదంటే పీరియడ్స్ వస్తాయి. సో, ఈ ఎగ్ చిన్నది పెద్దగా అవ్వడానికి 5 నుంచి 20 అవ్వడానికి జనరల్‌గా 10-15 డేస్ టైం పడుతుంది. ఇది మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వకుండానే ఆడవాళ్ళకి సహజంగా ఒంట్లో ఎగ్ అనేది పెరుగుతుంది. ఈ ఓడి ఉన్న వాళ్ళల్లో ఏం జరుగుతుంది అనంటే, ఈ ఎగ్ పెరిగేది ఏదైతే ఉంటుందో ఇది 10 డేస్ కాకుండా 15 డేస్ కాకుండా 20 డేస్, 30 డేస్ అప్పుడప్పుడు 2 మంత్స్, 3 మంత్స్ అలా లేట్‌గా స్లోగా పెరగడం వల్ల ఇటు ఎగ్ పెరిగే దాంట్లో ప్రాబ్లమ్ ఉంటుంది, రిలీజ్ అయ్యే దాంట్లో కూడా ప్రాబ్లమ్ ఉంటుంది, ఎగ్ లోపల నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది. ఇటు లేట్‌గా రిలీజ్ అవ్వడం వల్ల, లేట్‌గా పెరగడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. అటు పీరియడ్స్ రావడం కూడా లేట్‌గా అవుతుంది. సో, ఇది ఎగ్జాక్ట్‌గా పీసీఓడి వాళ్ళల్లో ప్రాబ్లమ్. ఎగ్ పెరగడంలో ప్రాబ్లమ్ ఉంటుంది, రిలీజ్ అవ్వడంలో ప్రాబ్లమ్ ఉంటుంది, ఎగ్ క్వాలిటీలో ఇష్యూస్ ఉంటాయి. ఎగ్ లేట్‌గా పెరగడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది, పీరియడ్స్ కూడా లేట్‌గా వస్తుంటాయి. సో, దీనికి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనంటే, యూజువల్‌గా పీసీఓడి అనేది ఇదొక హార్మోనల్ కండిషన్ అండి. ఈ స్ట్రక్ అయిన ఎగ్స్ అన్నీ పెరగకుండా స్ట్రక్ అయిన ఎగ్స్ అన్నీ కూడా హార్మోన్స్, ఒంట్లో మగవాళ్ళ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మగవాళ్ళ హార్మోన్స్ వల్ల మనకి పింపుల్స్ రావడము, ముఖం మీద అన్‌వాంటెడ్ హెయిర్ రావడము, మెడ దగ్గర నల్లగా అవ్వడము, పొట్ట భాగంలో లావు అవ్వడము ఇలాంటివన్నీ గమనిస్తుంటాం. సో, ఈ ఓడి ప్రాబ్లమ్ వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల లావు అవుతుంటాము. లావు అవ్వడం వల్ల పీసీఓడి ప్రాబ్లమ్ ఎక్కువ అవుతూ ఉంటుంది.